అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రెస్టారెంట్స్లో దొరికే లేకపోతే డాబాలో దొరికే ఆ కాజు మసాలా కర్రీ చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఆ టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా రిచ్గా ఉంటుంది. సో ఇవాళ నేను మీకు ఆ కాజు కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన టొమాటోల్ని కాజుల్ని ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక సాస్ ప్యాన్లో నీళ్లు పోసి పెట్టేశాను. యాక్చువల్లీ నీళ్లు స్లోగా వేడవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను 3 టొమాటోలు వేస్తున్నాను. జస్ట్ ఇట్లా ఒక 2 ఘాట్లు పెడితే మీకు త్వరగా ఇవి ఉడికిపోతాయి. ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టి వేసేసేయచ్చు. సో 3 టొమాటోలు వేసేసాను. నెక్స్ట్ దీంట్లోనే నేను మన కాజుల్ని కూడా వేసేపోతున్నాను. దీంట్లో ఒక 75 గ్రామ్స్ ఉంది. ఇది చూస్తే ఇది హోల్ క్యాష్నట్స్ అనమాట. మంచి ఫ్రెష్ క్యాష్నట్స్ తీసుకోండి. పాత క్యాష్నట్స్ కానీ కొంచెం ఈ బిట్స్ కానీ తీసుకోవద్దు. ఇట్లా హోల్ క్యాష్నట్స్ తీసుకుంటే మీకు ఫ్లేవరు బాగుంటుంది, బాగా రిచ్గా కూడా ఉంటుంది. సో ఇది ఒక 75 గ్రామ్స్ దీంట్లో వేసేస్తున్నాను. సో టొమాటోస్ని బేసిక్గా మనం బ్లాంచ్ చేస్తున్నాం అనమాట. టొమాటోస్ నేను ఈ క్యాష్నట్స్ని సో ఒక 10 నిమిషాలు అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి టొమాటోస్ని కాజూస్ని వేడిలోంచి తీసేద్దాం. సో బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇట్లా తీసి ప్లేట్లో పెట్టేసేయండి. బాగా చల్లారాలి. సో ఇప్పుడు టొమాటోస్ కూల్ అయ్యే సమయంలో మనం క్యాష్నట్స్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ క్యాష్నట్స్ ఏంటంటే మనకి మెయిన్ కర్రీలో వెళ్తుంది. ఈ క్యాష్నట్స్ మనం పేస్ట్ చేసుకోబోతున్నాం. సో అది అనమాట డిఫరెన్స్. సో యాక్చువల్గా నేను క్యాష్నట్స్ని డీప్ ఫ్రై చేసేపోతున్నాను, ఎందుకంటే అది ఈజీ అనమాట మనకి. సో ఒక చిన్న కడాయిలో నూనె పోసేసి డీప్ ఫ్రై చేసి తీసేద్దాం. సపోజ్ మీకు డీప్ ఫ్రై చేయక్కర్లేదు అనుకుంటే జస్ట్ ఒక ప్యాన్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి క్యాష్నట్స్ని బాగా రోస్ట్ చేసి తీసేసుకోవచ్చు. సో నూనె కొంచెం మరిగిందనమాట. మరీ ఎక్కువగా హీట్ చేయకండి, లేకపోతే మాడిపోతాయి. సో కొంచెం హీట్ అయిన వెంటనే ఇట్లా క్యాష్నట్స్ని నేను స్లోగా నూనెలో వేసేస్తున్నాను. నేను ముందే చెప్పినట్టు ఇది ఒక మంచి రిచ్ కర్రీ అనమాట. సో నేను ఇప్పుడు దీంట్లో 200 గ్రామ్స్ వేస్తున్నాను కాజులు. సో ఫ్లేమ్ లోలో పెట్టి దీన్ని స్లోగా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసేస్తే మీకు ఈవెన్ టోన్ వస్తుంది. డీప్ ఫ్రై ఎందుకంటే మనం చెప్తున్నాము మీకు క్యాషు కలర్స్ ఈవెన్గా ఉంటుందన్నమాట, అందుకనే. సో క్యాష్నట్స్ని ఇట్లా తిప్పుతూ వేయించుకోండి. అప్పుడే మీకు కలర్ ఈవెన్గా వస్తుంది అనమాట. లేకపోతే ఒక సైడ్ బాగా డార్క్గా ఉంటుంది, మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ లైట్గా ఉంటుంది. అసలు ఈ క్యాష్నట్స్ ఇట్లా ఫ్రై చేస్తాం చూస్తుంటే మనకి వీటిని ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకుని వేడివేడిగా తింటే ఎంత బాగుంటాయో. అసలు నాకు అవే గుర్తుకొస్తున్నాయండి. అయితే క్యాషూస్ కాజులు భలే టేస్టీగా ఉంటాయి. దీంట్లో బోల్డ్ అని స్వీట్స్, అసలు కాజు కట్లీ కానీ ఈ రోస్టెడ్ క్యాష్నట్స్ కానీ అసలు ఎంత బాగుంటాయో. సో క్యాష్నట్ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఈ మామూలు సింపుల్ కర్రీ కూడా టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ అంత అద్భుతంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే క్యాష్యూస్ అన్నీ ఒక మంచి ఈవెన్ కలర్లో ఉన్నాయన్నమాట, మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ టైంలో నేను వీటిని తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి క్యాష్నట్స్ తీసేసేయండి. సో చూసారా, క్యాష్యూస్ అన్నీ రోస్ట్ చేస్తాము, భలే కలర్లో ఉన్నాయి. నేను వీటిని సపరేట్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయిందనమాట. సో టొమాటోస్ క్యాష్నట్స్ని కుక్ చేస్తాం. ఇప్పుడు వీటి మీద స్కిన్ తీసేయాలన్నమాట. స్కిన్ తీసేసి వీటిని ఉల్లిపాయలతో పాటు మనం దీన్ని ఫ్రై చేయబోతున్నాం. సో ఈ స్కిన్ తీసేస్తే మీకు ఆ పేస్ట్ బాగా క్రీమీగా బాగా రుచిగా ఉంటుంది. సో ఈ స్కిన్ వద్దనమాట మనకి. మీరు టొమాటోలు పచ్చిగా వేస్తే ఏమవుతుందంటే మరీ రా టేస్ట్ వచ్చేస్తుంది. అది బాయిల్ అవుతానికి కానీ కుక్ అవుతానికి కానీ చాలా టైం అవుతుంది ఆ పచ్చి వాసన పోతానికి. సో ఇలా బ్లాంచ్ చేసి మీరు టొమాటోస్ వేసుకుంటే మీకు ఆ పచ్చి వాసన ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. దీంట్లో నేను 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను.
ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది అనమాట, అయితే స్లైస్ చేసింది దీంట్లో వేస్తున్నాను. ఒక పీస్ అల్లం సన్నగా తరిగింది, కొన్ని వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగింది, నెక్స్ట్ 2 పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగింది, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసింది. ఈ పాయింట్లో నేను ఉడకబెట్టిన టొమాటోస్ని, క్యాష్నట్స్ని ఇందులో వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసేయండి. సో ఈ మసాలానే మనకి ఈ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను అన్ని స్పైస్ పౌడర్స్ ఒక్కొక్కటిగా వేయబోతున్నాను. ఫస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ పౌడర్స్ వేసి ఒక 1 మినిట్ తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి అన్నీ మిక్స్ చేయాలి. ఈ నీళ్లు పోసి కుక్ చేస్తే మీకు మసాలా బాగా కలిసి వస్తుంది అండ్ మీకు ఆ రా స్మెల్ పోతుందన్నమాట. సో ఒక 2 to 3 మినిట్స్ దీంట్లో బాగా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను మసాలా తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాను. సో ఈ మసాలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ టొమాటో ఆనియన్ మిక్స్చర్ మొత్తం నేను మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ నీళ్లు పోయకుండా నేను గ్రైండ్ చేస్తున్నా. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం నీళ్లు పోసి బాగా ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ బాగా స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. సో బాగా క్రీమీగా ఉందన్నమాట. చెక్ చేసి చూసేసి సపోజ్ అవసరమైతే ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని మంచి ఆ క్రీమీ పేస్టీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని తీసేయచ్చు. ఆహా, మన మసాలా పేస్ట్ రెడీ అండి. బాగా క్రీమీగా వచ్చేసింది. ఇది తీసి నేను పక్కన పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ ఇట్లా ఒక మంచి వైట్ కడాయి తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నేను చెప్పినట్టు ఇది ఒక మంచి రిచ్ గ్రేవీ అనమాట. కోర్స్ క్యాష్నట్స్ దానికంటే ఇంకా రిచ్గా ఉంటుంది, బట్ మనకి ఆయిల్ ఈ గీ వేస్తేనే మీకు ఇంకా రిచ్నెస్, ఆ డాబా స్టైల్ ఫ్లేవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర. సో నెక్స్ట్ దీంట్లో నేను 1 పీస్ దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు వేస్తున్నా. కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 1 ఉల్లిపాయ బాగా సన్నగా తరిగిందనమాట, బాగా ఫైన్ చాప్ చేసి దీంట్లో వేసేయండి. ఈ ఉల్లిపాయ బాగా బ్రౌన్ అవ్వాలండి. సో ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది. సో మీరు యూజువల్గా ఇలాంటి డాబాస్ కానీ ఎక్కడికంతా బయటికి రోడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న డాబాస్ ఉంటాయన్నమాట రోడ్ సైడ్లో. సో అలాంటి డాబాస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేసుకొని మీరు జనరల్గా తింటారు, లేకపోతే ఎలాంటి ఫుడ్ మీరు ఇష్టపడతారు, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఆ కర్రీస్, ఆ ఫ్లేవర్స్ అని కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయిందనమాట. సో ఈ పాయింట్లో నేను ఈ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసేయబోతున్నా. కొంచెం దూరంగానే నిలబడి వేస్తున్నాను. సో మిక్సీలో ఆల్రెడీ ఇంకా కొంచెం పేస్ట్ ఉందన్నమాట, దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి దాన్ని బాగా వాష్ చేసి దీంట్లో వేసేద్దాం.
కడాయిని క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఒక మీడియం లో ఫ్లేమ్లో ఉడకపెట్టాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత గ్రేవీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో నేను 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇంకా 2 టీ స్పూన్లు కాశ్మీరీ ఎండు కారం వేస్తున్నాను. నాకు కొంచెం కారం తగ్గింది, సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. కారం ఉప్పు ఈ టైంలో చూసుకుని మీకు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఫ్లేవర్స్ అని బ్యాలెన్స్ చేస్తానికి నేను 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నా. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మీకు చూస్తే కర్రీ బాగా క్రీమీగా బాగా రిచ్గా తయారవుతుంది ఇక్కడ. సో ఈ పాయింట్లో ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసి బాగా మిక్స్ చేసేసి కడాయిని క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం బాగా ఉడకపెట్టండి. సో 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూస్తే మీకు చూడండి గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఆయిల్ అయితే ఎక్కువ సెపరేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది మనం క్యాష్యూ పేస్ట్ కాబట్టి ఎక్కువ ఆయిల్ సెపరేట్ అవ్వాలా. అయితే గ్రేవీ బాగా ఉడికి కొంచెం లైట్గా ఆయిల్ సెపరేట్ అయ్యి వచ్చిందనమాట. సో గ్రేవీ టేస్ట్ అంతా చాలా బాగుంది, ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిందనమాట. ఈ పాయింట్లో నేను కసూరి మేతిని కొంచెం ఇట్లా చేతులు నలిపి వేస్తున్నా. అండ్ కొద్దిగా మనం కొంచెం ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసిద్దాం. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేస్తున్నాను. ఫైనల్గా రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్ నట్స్ని దీంట్లో వేద్దాం. నేనైతే కొంచెం తీసి పెట్టాను, లాస్ట్లో కొంచెం పైన వేస్తానికి. ఈ రోస్ట్ చేసిందంతా నేను వేసేస్తున్నా ఫస్ట్. చాలా రిచ్ అండ్ చాలా ఒక టేస్టీ అయిన ఒక కర్రీ అండి. యూజువల్గా ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు, స్పెషల్ డిన్నర్స్ కానీ ఇట్లా మీరు చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీరు సర్వ్ చేయొచ్చు అనమాట. ఇది చపాతీ, రోటీ లేకపోతే ఏదైనా మైల్డ్ ఫ్లేవర్డ్ రైస్తో కూడా సైడ్ డిష్గా మీరు సర్వ్ చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మన కాజు మసాలా కర్రీ రెడీ. నెక్స్ట్ ఏంటండి మీ అందరికి తెలిసిందేగా, మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. సో మన కాజు కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు నేను ఇవాళ దీన్ని చపాతీతో సర్వ్ చేస్తున్నాను. సో దాంతోనే నేను తినబోతున్నాను. ఎలా ఉందో చూసేద్దామా. అసలు బేసిక్గా క్యాష్ నట్స్ అంటే నాకు చాలా ఇష్టం. దీంట్లో ఇవాళ మనం కర్రీ వేరే చేసాం. ఆనందం పరమానందం, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. నేను తింటూ మాట్లాడలేను కదండి, అందుకనే నేను ఆపేశాను. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి. అండ్ నేను చెప్పినట్టు ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇది మీరు స్పెషల్గా చేసిస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.